శ్రీ ఆర్ఎస్ సుదర్శనం గారి 100 సమీక్ష 4వ భాగం 23/12/25 తులసి కృష్ణ రాసిన నత్తగుళ్ళం అనే నవల మీద ఆయన సమీక్ష చేస్తున్నారు. ప్రపంచం 10 కిలోమీటర్లు ముందుకు నడిస్తే నత్తగుళ్ళ 4 అడుగులు వెయ్యటానికి భయపడు. రాళ్లవాన పడిన ఆచారాల సంప్రదాయాల పెంకు నుంచి బయటకి రావటానికి బెదిరే మధ్య తరగతి ఎంత మిథ్యా విలువలతో బతకాలనుకుంటోందో. వాళ్ళు సుఖపడలేరు, ఎదుటివాడు సుఖపడ్డం చూడలేరు. ఏ పోరాటానికి ఏ మార్పుకి పనికి రారు. ఎటువంటి నీచత్వంలోనైనా రాజీపడి బతుకుదామనే నీచత్వం వీళ్లలో ఉన్నది. యువతరం పెద్దతరం అనే తేడా లేకుండా మధ్యతరగతి అట్లు మెట్టుకు చెందిన ఒకానొక కుటుంబంలోని అందరి వ్యక్తుల మనస్తత్వాలను, వాళ్ళ చరిత్రలను విపులంగా నిర్దాక్షిణ్యంగా విశ్లేషించి ప్రదర్శించే ప్రయత్నం జరిగింది ఈ నవల. ఈ రచనలో విశేషం రచయిత సానుభూతి ఏ పాత్ర వైపు ప్రవర్తించకపోవటం. కానీ అక్కను అవహేళన, అవశక్తి లాంటివేవి జీవిత యథార్థ చిత్రానికి ఒక వ్యంగ్య చిత్రంగా మార్చే ప్రమాదం తెచ్చి పెట్టలేదు. కళాన్ని పదునైన కత్తిలా ఉపయోగిస్తూనే ఒక వైద్యుడిలా, శాస్త్రజ్ఞుడిలా వ్యవహరించిన ఈ రచయిత తప్పకుండా అభినందించ. మొదటి 20 పేజీల్లో ఆదిశేషయ్య కుటుంబంలోని వ్యక్తుల ప్రవృత్తుల పరస్పర సంబంధాలను ఒక దృక్పథంలో ఆవిష్కరించిన రచయిత పెద్దమ్మాయి భారతి చరిత్రను మొదలుపెట్టి చెబుతుంది. భారతి కాలిపోయిన బతుకులో కాలిపోని గతముంది. ఇది రచయిత శైలికి మచ్చుతారు. భారతి కథలోని విలన్ ఎవరంటే మధ్యతరగతి మనస్తత్వమే తప్ప ప్రత్యేకంగా ఏ ఒక్క వ్యక్తి విలన్ కాకపోవడమే ఈ కథనంలో రచయిత చేసిన విశ్లేషణలో కొత్త. తర్వాత 80-104 పేజీల మధ్య భారతి తమ్ముడు MA చదువుతున్న హరీంద్ర రొమాన్స్ కథ. ఈ కథలో కళ్యాణి వ్యక్తిత్వం శరత్ శ్రీ సాహిత్య వ్యక్తిత్వానికి దీటు వచ్చేలా గొప్పగా. హరీంద్ర కాలేజీలో చదువుతున్న యువకుడైన జీవితం పెట్టిన ఆ మొదటి పరీక్షలోనే ఫెయిల్ అయ్యాడు. అటువంటి హరీంద్ర ఆదిశేషయ్య కుటుంబాన్ని కులదీపకుడై ఉద్ధరిస్తాడా? అతనికి పిల్లనిస్తానన్న మేనమామ కూడా మరో సంబంధం చూసుకున్నా. ఆ తర్వాత చదువులో పైకెక్కలేక ఇంత బయట రౌడీగా తిరిగే వెంకటరమణ కథ. తండ్రి అప్పు చేసి ఇంట్లో తెచ్చి పెట్టుకున్న ప్రొక్కంతో ఒక కన్నె పిల్లతో ఉడాయిస్తాడు. కానీ ఎక్కడికి మళ్ళీ తిరిగి వస్తా. కుటుంబాన్ని బజార్లో పెడతా, క్షమించబడతా. పోతే ఆదిశేషయ్య తన కూతుళ్ళ సౌశల్యాన్ని గురించి పదే ఆదుర్దా ఒక తమాషా చిన్న కథ. ఇక్కడ కుటుంబరావు గారి సైతప్ప బెదిరిన మనుషులు గుర్తుకు వస్తాడు. ఇంతకీ ఈ కథల తరువాత ఆదిశేషయ్య కుటుంబం సాధించిన విజయం ఏమిటి? శోభ పెళ్లి, సురేంద్ర పెళ్లి, 2 పెళ్లిళ్ళు ఇవ్వాల్సిన కట్నాన్ని రావాల్సిన కట్నాన్ని జోడించి ఒకే ముహూర్తంలో జరిపించి తమ గొప్ప కార్యం సాధించామనుకుంటాడు ఆదిశేషయ్య. కానీ రావలసిన కట్నం రాదు, ఇవ్వాల్సిన కట్నం ఇవ్వలేకపోతే. అందువల్ల అటు హరీంద్ర దూరమైపోతుంది, ఇటు కూతురు శోభ ఇంట్లోనే మకాం పెట్టి ఈ 2 త్రాళ్ళు కంఠాన్ని బిగిస్తున్న ఉరిత్రాటి 2 కొసల్లా ఆదిశేషయ్యని చివరికి ఆత్మహత్యకు పురికొడు. కానీ ఆత్మహత్య చేసుకునే తెగువైనా అతనిలో ఉందా? ఈ ప్రశ్నతోనే ఈ నవల ముగుస్తుంది. ఈ అపరిష్కృతంగా ఉన్న ఈ కథ వదిలివేయడంలో గడుసుగా తను చెప్పదలుచుకున్న దాన్ని గట్టిగా చెప్పి ప్రత్యేకతను నిరూపించుకున్నాడు రచయిత. ఆంధ్రప్రభ వారపత్రిక 13/10/76లో ఇది ప్రచురణ. జీవన సంగీతం అనే నవలను హృదయం అనే ఆయన అబ్బాయో రాశారు. కథానాయిక ప్రియంవద బావను ప్రేమించే తండ్రి ఆమెను బ్రహ్మానందం అనే యువకుడికిచ్చి పెళ్లి చేశారు. బ్రహ్మానందం అమృత హృదయం, ప్రియంవద బాబ అయిన విష్ణువర్ధనుడికి ప్రాణమిత్. ఈ ముగ్గురి మధ్య స్నేహానుబంధం కథలో ఒక
బ్రహ్మానందం మరణించాడు. ప్రియంవద భావను వివాహం చేసుకుంది. సంతాన ప్రాప్తి అయింది. కానీ విధివశాత్తు బిడ్డ చనిపోయాడు. విష్ణువర్ధనుడు దుఃఖాన్ని భరించలేకపోయాడు. మళ్ళీ సంతానం కలిగిన ప్రథమ శిశువు స్మృతి అతన్ని బాధిస్తూనే చివరకు ఆరోగ్యం క్షీణించి మరణిస్తారు. ఇది రెండో ఘట్టం. రెండవసారి భర్తృవిహీన అయిన ప్రియంవద రోగగ్రస్తుడైన బిడ్డతో పెనతండ్రిని వెతుక్కుంటూ శ్రీకాకుళం పెనతండ్రి కనిపించడు. శ్రీకాకుళంలో ప్రభాకరుడు అన్న వివాహితుని ఆశ్రయం పొంది తన బిడ్డ మరణించగా అతన్ని చేబడు. ప్రభాకరుని భార్య ప్రభావతి పుట్టింటి నుంచి తిరిగి వచ్చి ప్రియంవద పట్ల సవతి మాత్సర్యాన్ని చూచి ఆమెకు ప్రేమ యొక్క వైశాల్యాన్ని నచ్చ చెప్పబోయి విఫలురాలై తన నిజాయితీని నిరూపించుకోవటానికి ప్రియంవద ఇల్లు వదలి వెళ్ళే నాటికే ఆమె నిండు చూడ. ఇది మూడవ ఘట్టం. ప్రభాకరుని కుటుంబంలో తల్లి కొడుకుల పునఃసమాగమం చివరి ఘట్టం అది. కథ మంగళాంతం. దీని ప్రియంవద కరుణ గాథ ఉపశీర్షిక అనడం కంటే ప్రియంవద ప్రేమ గాథ అంటం పాపు. ప్రతి ఘట్టంలోనూ మరణం ద్వారానే కథ మలుపు తిరగడం గమనిస్తే రచయిత కల్పనా సామర్థ్యం ఏపాటిదో మనకి తెలుసు. పోతే పై కథకు మూలాధారం విశ్వాసం ఒకటి ఉంది. సెక్స్ విషయంలో అసూయ మాత్సర్యం బుద్ధిగా అనవసరం. హృదయాన్ని విశాలపరుచుకుంటే ప్రేమించటం వచ్చుకుంటే అందరూ అన్యోన్యంగా ఉండొచ్చు. ఈ భావాన్ని నవలలో పదే పదే చెప్పడం, ఉపాఖ్యాన సహితంగా చెప్పడం జరిగింది. చివరకు ప్రేమే దైవం అంటూ అవనత అరక తప్ప అని తవగాదాన్ని గాంధీ గారి సత్యాహింసలతో ముడిపెట్టడం కూడా. ఈ అవకాశాన్ని దొరకబుచ్చుకొని నేడు దేశంలో పెరిగిన ధన వ్యామోహం, అవినీతి, రాజకీయాల్లో కుళ్ళు వగైరా విషయాల మీద రిమార్కులు పాసు చెయ్యడం కూడా కద్దు. ఇదంతా ఒక విధమైన అమాయకత్వం, కాకపోతే అజ్ఞానం కింద జమగడ్డ. తాత్వికమైన విచారణ చేసే మేధాశక్తి కొరవడిన దాని జోలికి పోవడం మంచిదిగా. నవలలో పై రకం రచన నవల స్థాయిని చాలా వరకు తగ్గించి ప్రియంవద పాత్రలో పోషణలో లోపం లేదు. ఆమె కరుణగాథ లేక ప్రేమగాథ ఏ విధంగానూ ఎబ్బెట్టుగా లేదు. కానీ ప్రియంవదను ఉదాహరణంగా లేక ఆదర్శంగా తీసుకొని వివాహ వ్యవస్థ గురించి కానీ, సెక్స్ ప్రవృత్తి గురించి కానీ సామాజికంగా లేక తాత్వికంగా సిద్ధాంతీకరించబోవటమే సమంజసంగా లేదు. ప్రియంవద అసాధారణవి. ప్రేమించిన వాళ్లను కోల్పోవడమేమిటి, మళ్ళీ మళ్ళీ ప్రేమించడమే ఆమెకే సరిపోయి. ప్రేమించు, హృదయాన్ని విశాలపరుచుకో అంటూ బోధించడం తేలికే. కానీ మానవ ప్రకృతి, ముఖ్యంగా సమాజం అనే చట్రంలో ఒత్తిడి పడే మానవ ప్రకృతి అంత సులువుగా ప్రేమించు అనే నినాదంతో ఉండట్టు ఉండి మారిపోతుందని ఊహించడం కేవలం సుందరం ఉటోపియనిజం. స్వర్ణయుగాన్ని కూర్చిన కళలకి, యుటోపియన్కి, అభ్యుదయానికి, ప్రోగ్రెసివిజానికి కల భేదాన్ని తెలుగు రచయితలు ఇంకా అవగాహన చేసుకోకపోవడం దురదృష్టం. ఇఫ్ టు డూ వర్ యాజ్ ఈజీ యాజ్ టు నో what were good to bad to do. Chapels had been churches and poor men's cottages, princess palaces. The brain may devise laws for the blood, but it is a hot-tempered leaps over a cold decree అని షేక్స్పియర్ అంటారు. ప్రియంవద వంటి పాత్ర సృష్టి ద్వారా జీవన సమస్యల మీద ఒక కొత్త దృష్టి కలిగించటమే నవల ఉద్దేశమది. ఆ ఉద్దేశానికి భిన్నమైన భావోద్రిక్తత, సెంటిమెంటలిజం ఈ రచనలో చాలా చోట్ల కనబడుతూ నవల స్థాయి దిగజారేట్లు చేసింది. ఇది భారతిలో పడింది. ఏ రామకృష్ణారావు గారి జీవన సమరం అనే నవల సంఘ పరిస్థితుల వివరణతో పాటు మార్గోపదేశం చేసిన మహత్తర మణిదీపం ఈ జీవన సమరమంటూ ప్రచురణకర్తలు నవలను గురించి అర్థమీద వివరణతో వర్ణించారు. నిజానికి సంఘ పరిస్థితులను కూర్చిన విశ్లేషణ కానీ, సామాజిక స్పృహ కానీ
ఈ నవలలో లేదు. ఇది కొందరు వ్యక్తుల సెక్స్ సమస్యల గురించి నవల. ప్రతిపాదించిన ఈ సమస్యలు చూపిన పరిష్కారంగా అంటే మార్గోపదేశంగా కనిపించదు. సాగు మారిపోవటం లాంటివి పరిష్కార మార్గాలుగా ఎవరు ఆమోదిస్తారు? ప్రొఫెసర్ మహేష్, అతని భార్య సుందరి మధ్య ఒక సమస్య. మహేష్ నెక్స్ట్ సెక్స్ పర్వర్ట్. అతని ప్రణయంలో హింసా ప్రవృత్తి భార్య సహించలేకపోతుంది. లాయర్ శ్రీనివాస్ దగ్గర వెళుతుంది విడాకులు ఏర్పాటు చెయ్యమని. ఎవరన్నా పొంది రండి, ఎటన్నా పారిపోండి, కొన్నాడు అజ్ఞాతవాసం చేయండి, అప్పుడు ఆలోచిద్దామని సలహా ఇస్తారు. కొన్నాడు సుందరి ఇందిర అనే అమ్మాయి ఇరుకు గదిలో అజ్ఞాతవాసం చేసి అంతకంటే భర్త చేతిలో నరకమేలేమో అనుకున్న స్థితిలో భర్తకు అనిపించి అతని చేత ఇంటికి లాక్కుపోబడుతుంది. తర్వాత ఈ మహేష్ డాక్టర్ మాధురిని హత్య చేసి నేరాన్ని డాక్టర్ కృష్ణమోహన్ వీధికి నెట్టే ప్రయత్నం చేసి విఫలుడై జైలుకు పోవడంతో సుందరి సమస్య పరిష్కారం. లాయర్ శ్రీనివాసుకు ఆకర్షణ లేని భార్య జానకి మీద కంటే తన రక్షణలో ఉన్న నవయౌవనవతి వైజయంతి మీద ఎక్కువ ఇష్టం. కానీ ఈ ఇష్టాన్ని వ్యక్తపరిచేందుకు ఎన్ని ప్రతిబంధకాలు, నైతికమైనవి, వ్యక్తిగతమైనవి, వైజయంతి అతని కంటే దిట్టమైన వ్యక్తిత్వం కలిగి ఉండటం ఎదురు చేసి చివరకు శ్రీనివాసును ధైర్యంగా తనే లొంగ తీసుకు పరిష్కారం మాట ఆలోచించకుండానే ఆస్తి, డబ్బు, ఆసరా ఉన్నవనే ధీమ గర్భవతి తొండకదు వెనకదు దిక్కుతోచని శ్రీనివాస నవల చివరిలో పలాయన మంత్రం పడి నేను లేని సందర్భంలో మీ ఇద్దరు అంటే వైజయంతి ఒకటవుతారు. వాటిని పుట్టబోయే పాపాయిని పెంచుకుంటూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఒక ఉత్తరం రాసి విలువ. ఇదొక పరిష్కారం. మాధురి డాక్టర్ కృష్ణమోహన్ని ప్రేమించి డాక్టర్ భూపాల్ని పెళ్ళాడు. భూపాలికి మాధురి మీద అభిమానం. ఇద్దరి మగవాళ్ల మధ్య నలుగుతున్న మాధురి సమస్యకు రచయిత చూపించిన పరిష్కారం ప్రొఫెసర్ మహేష్ అనే మూడో మగవాడి చేత ఆమెను హత్య చేయించడం బాగుందా? శ్రీకాంత్ నిహారిక భార్యాభర్త. నిహారిక పేరు మోసిన రచయితలు కావడమే వీళ్ళిద్దరి మధ్య సమస్య. ఇద్దరు వేరుగా ఉంటుంటారు. ఒక పార్టీలో పక్కన కూర్చోవడం తటస్థిస్తుంది. ఉప్మాలు జీడిపప్పు అని ఉప్మా వదిలేస్తాడు శ్రీకాంత్. ఉప్మా తిని జీడిపప్పు వదిలేస్తుంది నిహారిక. ఇద్దరిని కళ్ళు మూసుకోమని ఒకరి ప్లేటు ఒకరికి మార్చుతాడు అమర్రని సెంటిమెంటల్ యువక్. దీనితో భార్యాభర్తలు ఏకమైపోతాయి. ఇదో పరిష్కారం. అన్ని పరిష్కారాలు ఇదే బాగుంది. పోతే సెంటిమెంటల్ అమర్ నల్లగా పుట్టిగా ఉండే ఇందిరని చేసుకోవడంలో ఆమెకు వివాహ సమస్య పరిష్కారమైపోయింది. ఈ ఇందిర మగవాళ్లతో తిరుగుతుంది, కానీ ఎవరిని ఆకర్షించలేదు. చివరకు తన భార్య సుందరిని దాచిపెట్టిందనే కసితో మహేష్ ఇందిరను బలాత్కారం చెయ్యబోయి తను మాధురిని హత్య చేసిన వైనం కాస్త బయటపెట్టి ఇందిర ద్వారా పోలీసులకు అప్పగించబడత. నవలలోని కథా విధానంలో ఇందిర పాత్రకున్న ప్రయోజనం ఇదొక్కడే. యువతరంలో నిరుద్యోగులకు ప్రతినిధులుగా ఇందిర అమర్ చిత్రించబడ్డ. కానీ నిరుద్యోగానికి రచయిత చూపిన పరిష్కారం ఏమిటి? సెంటిమెంటల్ అమర్ సుందరిని అక్క అని పిలవడంతో ఆమె తన నగని అతనికి బ్రతుకు తెరువు ఉపయోగించుకోమండి. అమర్ అని తాకెట్టు పెట్టి డబ్బుతో వ్యాపారం చేసి ధనవంతుడవుతాడు. ఇది పరిష్కారం. రచన వల్ల ప్రయోజనం లేదంటారా అనే ప్రశ్నకు నవలలోని రచయిత్రి నిహారిక చేత ఇలా అనిపించారు. సమస్యలను ఎత్తి చూపడం వరకే జరుగుతుంది. పరిష్కారం చెయ్యడానికి మనమెవరం? అన్ని జీవితాలకు ఒకేలాంటి పరిష్కారాలు, సమస్యలు ఉండటానికి మానవులేం యంత్రాలుగా. నిజమే, కానీ సమస్యలను నవలలో వ్యక్తుల పరంగా చూసిన ఆ వ్యక్తుల వైశిష్ట్యాన్ని సామాజిక పరిస్థితుల అనువైన సబమైన సమర్థనీయమైన సమస్య పరిష్కారం చూపించడంలోనే రచయిత వివేకం, ప్రతిభ, జీవితాన్ని గూర్చిన దృక్పథం అభివ్యక్తమై ఆ రచన ఆనందాన్ని, ప్రయోజనాన్ని కలిగి. రచయితకు జీవితాన్ని గూర్చిన స్పష్టమైన దృక్పథం లేకపోవటం వల్లే
ఈ నవలలో చాలా చోట్ల పాత్రల మధ్య జరిగే ఉబుసుపోక కబుర్లు వినిపిస్తాయి, కానీ పాత్ర వైశిష్ట్యం నిరూపణ ప్రతిపాదించిన సమస్యలకు చివర అర్థం బర్థం లేని పరిష్కారాలు తయారయ్యాయి. నవల వ్రాయటం చేతనయ్యి మంచి నవల రాయలేకపోవటం అంటే ఏమిటో ఈ నవల పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలు 4/8/76లో ఈ రచన ప్రచురితమైంది. పివి సుబ్బారావు గారు రాసిన ఆమె చెప్పింది నవల యథార్థాన్ని మించిన నీతి గాని, మానవత్వాన్ని మించిన పవిత్రత కానీ ఏ యుగంలో లేదనుకోండి. ఉంటే అది నీతి కాదు, అది పవిత్రత కాదు. ఆ నీతి మేలిపడి ఆ అపవిత్రత దానిలోని పురుగులు మాత్రమే అని ముగిస్తూ ఈ నవల ఏ దృక్పథంతో వ్రాయబడిందో స్పష్టం చేశాడు రచన. ఇది మౌలిక మానవత్వానికి రాడికల్ హ్యూమనిజం దృక్పథం. దీనికి అవతలి మెట్టుకో ఉంది అస్తిత్వవాదం, ఎగ్జిస్టెన్షియలిజం. కేవలం సామూహికము లేక సామాజిక గ్రూప్ ఆఫ్ సోషల్ అయినటువంటి విలువల మీద ఆధారపడి దృక్పథంలోని అసంపూర్ణత్వాన్ని గ్రహించి దాని మీద తిరుగుబాటు చెయ్యటంలో ఒక వ్యక్తికి, అతని స్వేచ్ఛకు, వైశిష్ట్యానికి లేక కేవలం అతని అస్తిత్వానికి విలువకు ప్రాధాన్యతను ఇచ్చిన ఈ రెండు వాదాలు ఈ ఒక మార్గానికి చెందదు. అది ప్రస్తుతం సాహిత్యంలో, మన సాహిత్యంలోనే కాదు విశ్వ సాహిత్యంలో కూడా క్రమంగా ప్రస్ఫుటమవుతున్న మార్గం. వైజ్ఞానిక విప్లవం, సైంటిఫిక్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తెచ్చిన ఎన్నో మార్పుల్లో కీలకమైంది ఇప్పటికిప్పుడే స్పష్టంగా అవగతమవుతుంది. మనస్తత్వ విషయం ఒక్కటి, అది వ్యక్తికి సమాజానికి మధ్య గల సంబంధం మానసికంగా ఎలా పరిణామం చెందుతూ వచ్చిందనే విషయం. సంప్రదాయబద్ధమైన మత విశ్వాసాలు, సామాజిక నియమాలు వైజ్ఞానిక విప్లవం ద్వారా వదిలివేయటం, కృషించడం బాగా గుర్తించబడిన సంగతి. అవి పోవటం వల్ల మళ్ళీ ఒక మధుర ఘటితమైన సామాజిక రాజకీయ వ్యవస్థ ఏర్పడటానికి అనువుగా, ఆధారంగా ప్రజాస్వామ్య సిద్ధాంతం, దాని తరువాత సామ్యవాద సిద్ధాంతం గడచిన 150 ఏళ్లలో ఎలా మానవాళి దృష్టిని ఆకర్షిస్తూ వచ్చాయో అది సువిధం. అయితే ప్రజాస్వామ్య సిద్ధాంతం కానీ, సామ్యవాద సిద్ధాంతం కానీ పూర్వయుగపు మత విశ్వాసాల ప్రగాఢ శక్తి, ఉన్నత స్థానాన్ని సాంఘికంగా పొందిన వైయక్తికంగా పొందలేకపోయాయన్న సత్యం ఇప్పుడిప్పుడే గుర్తించబడుతుంది. అందుచేత కారణం అన్వేషిస్తే తేలే విషయం, పూర్వయుగంలో మతంలోనే కానీ, రాజకీయాల్లో కానీ సామూహిక దృక్పథానికి, వ్యక్తి దృక్పథానికి ఒక సమైక్యత, ఇంటిగ్రేషన్ ఉండే. ఈ సమైక్యత విశ్వాసం మీద, భక్తి ప్రపత్తుల మీద ఆధారపడి హృదయగతమై, దానికి హేతువాదంతో, వ్యక్తి యొక్క స్వయం వివేచనతో పనేది ఉన్న అటువంటి వివేచన మన సంప్రదాయానికి ఎప్పుడు విధేయంగానే జరిగి, అలా జరగని చోట్ల సంఘాన్ని మార్చి తన వైపు తిప్పుకోగలిగే ఏమైనా సమైక్యతకు భంగపాటు లేదు. వైజ్ఞానిక యుగంలో హేతువాదం, స్వయం వివేచన ఇవే ప్రాముఖ్యత వహించటంలో ఒక వ్యక్తి మనస్సుకు మరొక వ్యక్తి మనస్సుకు సంబంధం ఉన్న సమైక్యత మాత్రం లేదు. సమాజంలో మనుష్యుల సంబంధాలు పారిశ్రామిక విప్లవం వల్ల క్లిష్టమై సంకీర్ణం కావడంతో, జీవన విధానంలోని వైవిధ్యంతో దృక్పథ భిన్నత్వం నిరవధికంగా పెరగటంతో ఎవరి విశ్వాసాలు, ఎవరి విలువలు వాళ్ళవే అవుతున్నాయి. వాటికి తగ్గినట్టే హేతువులు, వివేచన ఉంటాయి. ఆ పరిస్థితిలో సామాజిక దృక్పథానికి, వ్యక్తి దృక్పథానికి సమైక్యత ఏర్పడటం సమైక్యత బదులు సంఘర్షణే తరచూ ఏర్పడుతూ. ఉదాహరణకు సామాజిక దృక్పథంలో ముఖ్య విలువలని, ప్రజాస్వామ్యాన్ని, మానవ సమానత్వాన్ని అందరూ అంగీకరించిన ఈ అంగీకారం కేవలం బాహ్యమే. వివాదాలు పరిమితం. ఏమంటే ఆంతర్యంలో ఒక్కొక్కరు ఈ విధానాలకు ఒక వ్యక్తిగతమైన అర్థాన్ని, స్వార్థంతో ముడిపడ్డదాన్ని
ఆపాదిస్తుంది. అలాగే సిద్ధాంత రూపేణ అందరికీ సాధారణంగా అంగీకారమైన ఒక సామాజిక వ్యవస్థ కానీ ప్రాతిపాదన కానీ ఉంది అంటే దానిని అనుసరించి ఒక వ్యక్తి జీవితము ఆచరణ సాగుతుందో లేదో ఆ వ్యవస్థ కొన్ని పరిస్థితుల్లో వ్యక్తి ప్రకాశానికి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, వ్యక్తి వికాసానికి సెల్ఫ్ డెవలప్మెంట్ అవకాశమే అవుతుందో అఘాతమే అవుతుందో నేటి సమాజంలో చెప్పటం కష్టం. ఇది ఈ యుగానికి విశిష్ట లక్షణం. పూర్వయుగంలో సహజం సంప్రదాయం ఒక పెద్ద అద్దం పలక అనుకుంటే అందులో ప్రతి వ్యక్తి తన ముఖం చూసుకొని అందులోనే ఇతరుల ముఖం చూడటానికి వీలుండే. ఈ యుగంలో ఈ అద్దం ముక్కలు చెక్కలైపోవటం చేత ప్రతి వ్యక్తి తన ముక్కలో తన ముఖమే చూసుకోండి, కానీ ఇంకొకరి ముఖాన్ని చూడలే. కనిపించిన వంకరగా తప్పుగా సవ్యంగా కనిపించాలంటే అవతలి వ్యక్తి దగ్గరగా వెళ్ళి అతని అద్దం ముక్కలో తొంగి చూడటం ఒక్కటే మార్గం. అటువంటి అనుభూతి ప్రసాదించమే సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం. ఈ యుగం ఎంత లోతైన విమర్శ చేశారో ఆర్ఎస్ సుదర్శనం గారు. ఉదాహరణకు వివాహ వ్యవస్థ ఉన్నది. ఏ దేశమైన ప్రేమ ధర్మం అవలంబంగా ప్రతిపాదితమైన ఆదర్శ దాంపత్యం. సామాజికంగా దీనికి ఎంతో విలువ ప్రయోజనం ఉన్నాయి. వ్యక్తిగతంగా కూడా దానికి అలానే అనర్ఘ్యమైన విలువ అందరి వ్యక్తుల విషయంలో ఉంటుందని ఉండాలని సాధారణమైన అభిప్రాయం. కానీ ఎంతమంది విషయంలోనూ వేరు వేరు కారణాల వల్ల పరిస్థితుల వల్ల అలా లేకపోవడం నిత్యం మన కళ్ళ కనిపించే నిజం. దాన్ని మనం సహనంతో అంగీకరించలేం. ఆ వ్యక్తుల్ని గౌరవించనులే. వారిని ఏది పదవీచ్యుతుల్ని తీసి పారేయడము సామాన్యమైనది. ఎందువల్ల వైజ్ఞానిక విప్లవం తర్వాత సమాజం యొక్క సామాజిక మనఃఫలకం ముక్కలై ప్రస్తుత వ్యక్తుల మధ్య ఉన్న భిన్న సంబంధాలు తప్ప ఒక అవిచ్ఛిన్న సమైక్య మానసిక దృక్పథం అంటూ ఏదీ లేదని, ఉండటానికి వీల్లేదని ఇంకా మనం గుర్తించకపోవటమే అందుకు. అయితే ఇప్పటి దృక్పథం మంచి చెడుల నీతి అవినీతులు నిర్ణయించేందుకు దేని మీద ఏ ప్రమాణాల మీద ఆధారపడాలి అనే ప్రశ్న వెంటనే మనకు తడుతుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రత్యేక వ్యక్తిగా పరామర్శ చెయ్యటం అవసరం. సంప్రదాయబద్ధమైన లేక సమాజ ప్రతిపాదితమైన ఆదర్శాన్ని లేక విలువలు ఒక వ్యక్తి అనుసరించకపో కానీ ఆ వ్యక్తి మానవత్వానికి లేదా అస్తిత్వానికి సంబంధించిన విలువలంటూ ఏవో ఉండి తీరతాయి. అవి ఏవో పరామర్శించి మనం అలా తెలుసుకునే ఓపిక ఆకాంక్ష లేని చోట కనీసం అవతలి వ్యక్తి కూడా మనలాగా ఒక దృక్పథం విలువ ఉంటాయని సహనంతో అది ప్రస్తుత యుగంలో తప్పనిసరిగా మనుష్యుల్లో ఏర్పడాల్సిన దృక్పథం. అటువంటి దృక్పథమే వసుధైక కుటుంబానికి శాంతియుత సహజీవనానికి ఈ యుగంలో పునాది అవుతుంది. ఐన్స్టీన్ నిరూపించిన రిలేటివిటీ సాపేక్ష సిద్ధాంతం వంటిదే ఇదే. ఇది కూడా కాలం అనే వస్తువును ప్రదేశ బాహ్యంగా అన్లింక్డ్ విత్ స్పేస్ అస్తిత్వం ఎలా లేదో ప్రదేశ బాహ్యంగా అస్తిత్వం ఎలా లేదు, ఒక్కొక్క స్థలానికి సంబంధించి ఎలా భిన్నంగా ఉంటుందో ఆయన రుజువు చేసినట్టే మనోదృక్పథం అనేది కూడా ఒక్కొక్క వ్యక్తి అస్తిత్వం మీద ఆధారపడిందే కాదు, దానికి వ్యక్తి బాహ్యంగా కేవలం సమాజం మీదని ఆన్ సోషల్ అబ్స్ట్రాక్షన్ ఆధారపడి అస్తిత్వం లేదు అని మనం గ్రహించాలి. ఉంది అనుకుంటే మీ ఆ అభిప్రాయం కాలాన్ని గురించి పూర్వం మనకున్న అభిప్రాయం లాంటిదే అవుతుంది. అంటే కేవలం భ్రమ మాత్రమే. ప్రస్తుత సమాజంలో ఈ భ్రమ అభివృద్ధి నిరోధకం, అశాంతికరం అని మాత్రం చెప్పక తప్ప. ఈ విషయాన్ని గురించి ఇంత విస్తృతంగా చర్చించడానికి కారణం
ప్రస్తుత సాహితీ రంగంలో వస్తున్న మార్పు ముఖ్యంగా మనోదృక్పథానికి చెంది ఈ మార్పు విశ్వ శ్రేయస్సు మానవ పురోగమనానికి భంగకరం కాదని సూచించే ప్రయత్నం నూతన దృక్పథాన్ని గురించి రేకెత్తుతున్న అపోహ దూరం చెయ్యటానికి ప్రస్తుతం సమీక్షకు వచ్చిన నవల ఈ దృక్పథానికి చెంది. కానీ దృక్పథం నూతనము మంచిది అయినంత మాత్రాన రచయిత సాహితీ క్షేత్రంలో సఫలీకృతుడు కాలేడు అనటానికి ఈ నవలే ఎక్కువ ఉదాహరణ. కథావస్తువు మృణాలినేనే ఒక సినిమా తార యొక్క సంప్రదాయ విముక్తమైన జీవితం. ఆమె వ్యక్తిత్వం విశిష్టమై ఆమెలోని మానవత్వ విలువలు ఎటువంటివో నిరూపించడానికి ప్రయత్నించాడు రచయిత. అలాగే వివాహ వ్యవస్థలో నీతికి కట్టుబడకపోయిన ఆమె సోదరి సుజాత, పెనతల్లి కూతురు స్వరాజ్యలక్ష్మి చరిత్రహీనులుగా తీసివేయదగిన వ్యక్తులు కారని వాళ్ళని సానుభూతితో చిత్రించడానికి ప్రయత్నం జరిగి మృణాటిని రజనీకాంతుల సంబంధం సామాజిక సూత్రాలకు అతీతమై ఒక అనుబంధం. దాని ముగింపు వింతగా విచిత్రంగా కానీ అసంభావ్యమేమీ కాదు. అయితే రచయిత పాత్ర చిత్రణలో కానీ మానసిక ప్రవృత్తుల విశ్లేషణలో కానీ చూపాల్సిన ప్రతిభ చూపలేకపోవటం విచారం. కథాగమనం సోదెలాగా చాలా చోట్ల అనవసరంగా సాగదీయడంతో ఉత్కంఠ చచ్చిపోయి ముఖ్యమైన విషయానికి రాకుండా శాఖా సంక్రమణం జరిగి అలా చేసి ఇది కల్పన కాదు యథార్థం అంటూ గమ్మత్తుగా ఏదో పెద్ద సాంకేతిక విజయం టెక్నికల్ ట్రయంఫ్ సాధించినట్టు కోరడం కేవలం భ్రమ. నేటి సాహితీ రంగంలో నవల ఉద్దేశం యథార్థాన్ని చిత్రించడమే అయినప్పుడు అలా చమత్కారంగా నొక్కి చెప్పాల్సిన అవసరమేం లేదు. అలా కాదు, నేను యథార్థం ఎలా వ్రాశాను, అక్షరాల నాకు దొరికిన వ్రాతపతిని అలాగే ప్రకటించాను అంటే అందులో గొప్పేం లేదు. సాధించిన సాహిత్య ప్రయోజనము లేదు. తగు సంస్కారం లేని రచన కావ్య గౌరవం లోపించి పోతే ఇలా గమ్మత్తు చేసి రచయిత తాను ఒక పాత్రగా రచనలో నవల్లో ప్రవేశించడం వల్ల ప్రయోజనానికి బదులు అనర్థమే ఏర్పడి పతివ్రత మీద 4 హితపది ఆక్షింతలు వచనాలు నవలలో ప్రవేశం లేని తన భార్య మడి మీద విసురులు ఏదో సాహిత్య సమావేశాల గురించి కవులను గురించి అనవసరపు అభిప్రాయాలు ఎలా ఉన్నాయి. ఆ దుష్ఫలితాలు ఆయన రచనలో. నవలలో శిల్పం ఎలా ఉన్నా సుబ్బారావు గారి దృక్పథం కొత్త. అది ఆయన చివరకు చెబితే కానీ మనకి తెలియని రీతిగా నవలలో అంతర్గతమై ఇది కూడా భారతిలో అచ్చై. కపిల కాశీపతి గారి స్వయంవరం నవల. కపిల కాశీపతి గారు చాలా గొప్ప విద్వాంసుడు. సంస్కృత సాహిత్య తెలుగు సాహిత్యాల్లో అలాగే ఇంగ్లీష్ సాహిత్యంలో కూడా ఒకడు. ఆర్ఎస్ఎస్కి వీర విధేయుడు. నాకు కూడా పరిచయం అన్నవాడు. సుందరానికి ఎంతమంది స్త్రీ స్నేహితులతో ఊరేగిన జీవితంలో ఒక వివాహం చేసుకోవాలి, భార్య అంటూ ఉండాలని ఆలోచన రాదు. ఆ రోజుల్లోనే అతనికి వసంత కుమారి పరిచయం. అప్పుడే తాను పురుషుడని ఆమె స్త్రీ అని జ్ఞానం కలిగి కామశాస్త్ర గ్రంథాలు చదవటం మొదలుపెట్టాడు. ఎంత చదివినా ఒక పురుషుడు వేరొక స్త్రీతో ఎందుకు ఆకర్షిస్తాడు అనే విధంగా ఎంతమంది అమ్మాయిల్లో ఎరుగున్నా తనకి ఒక్క వసంత విషయంలో స్త్రీభావం కలగడానికి గల కారణమేమి అనే ప్రశ్నకి జవాబు దొరకదు. ఈ సంబంధం ఆకర్షణ కేవలం శారీరకం మానసికం రెండూనా? ఈ స్త్రీ పురుష సంబంధంలో ఎన్నుకోవడం నిజంగా హృదయాలు కలపడం అవుతుందా? శరీరాలు కలుస్తూ ఉంటే మనసులు వాటంతటవే కలిసిపోతాయా? అసలు ధర్మమే అందులో ఆరోగ్య సూత్రాలు సాంఘిక కట్టుబాట్లు నైతికంగా స్త్రీ పురుషులకి బాధ్యతలు ఉండటం అవసరమా? ఈ ప్రశ్నలతో సతమతమవుతూ తాను వెగబెట్టుకొని ఉద్రేకం అణుచుకుందామని శాయశక్తులుగా ప్రయత్నిస్తున్న తన నడవడికి సరిహద్దులేమిటో తెలుసుకుందామని పరిశోధన చేస్తాడు.
ఆ పరిశోధన వసంత కుమారి స్నేహంలో సాధిద్దామని ఒక అంతర్భావం ప్రేరేపించ ఆవిడ తనతో ఏకాంతంగా ఒక వారం రోజులు కొత్తపట్నం బంగ్లాలు గడపమని నిజంగా ఆకలితో ఉన్నవాడెవడు అన్నం ముందు కూర్చొని ఆకలి అంటే ఏమిటి, అన్నానికి ఆకలికి గల సంబంధమే, లోకంలో అందరూ అన్నమే తింటున్నారా, కొందరు రొట్టెలు తింటలేదా అంటూ అజ్ఞానంలో అలా జిజ్ఞాసతో పడటమే అతని నిజంగా ఆకలి లేదని అందరూ విస్తరణ ముందు కూర్చున్నారు కాబట్టి తను కూర్చోవడం, ఆకలి ఉందని ఊహించుకొని ఆ విషయమై పరిశోధన చేయబూటం, ఆ పరిశోధనలో తన అరుచిని గురించి గొప్పగా ఆకలికి ఉన్న అన్నం తీయవలసిన అగత్యం ఏమీ లేదని, తనకు అందరికి వల్లేనే ఆకలి లేకపోవడం, తనలో ఏదో అతీయ మానవత్వం లక్షణం ఉందని చెబుతూ అన్నం వదిలిపెట్టి లేచిపోవడం. ఇలాగే సెక్స్ ప్రవృత్తి విషయంలో ఈ నవల కథానాయకుడు సుందరమూర్తి చేసిన పరిశోధన. జీవితంలో కొన్ని సమస్యలు మేధాగతమై, కొన్ని హృదయగతమై, కొన్ని శారీరకమై, గణితంలో ఒక్కొక్క లెక్క రాలేదనుకోండి, దాని గురించి ఎంత హృదయావేదన పడినా, వింతగా కళ్ళు తెరిచి చెవులు లెక్కించి ప్రయత్నించిన మేధాశక్తి కొరబడినప్పుడు ఆ లెక్క రాదు. హృదయావేదన శరీర ప్రయత్నం మేధ పురిగొల్పవచ్చు, దానికి సాయం చేయవచ్చు, కానీ దానికి స్వతశక్తి లోపిస్తే ఫలితం పడు. అలాగే పుత్ర శోకం సంభవించిన పరిస్థితిలో మేధాగతమైన తత్వ పరిజ్ఞానం, అంత్యక్రియల వల్ల చూపే శ్రద్ధ ఏవి కూడా వ్యక్తి తన హృదయం ద్వారా అనుభవించాల్సిన శోకానికి ప్రత్యామ్నాయం కావు. ఏ శోకాన్ని అనుభవించి అధిగమించడం వేరు. శోక అనుభవమే లోపించిన స్థితిలో సాత్వికంగా ఎంత గింజుకున్నా, నెత్తి నోరు బాదుకున్నా లోకాన్ని భ్రమింప చేయవచ్చేమో కానీ లోపం. అలాగే శరీరం ప్రధాన సాధనమైన అనుభవాల విషయంలో ఆకలి, సెక్సు ప్రధానంగా శారీరకమైన అనుభవాలు. వాటిని గురించి ఎంత ఆలోచించినా, ఎంత ఉద్రేకపడినా శరీరం ద్వారానే తప్ప ఆ అనుభూతి అయితే నిస్సంగత్వం, నిర్మోహత్వం, నిశ్చలత్వం, నిశ్చంతత్వం అనే ఊర్ధ్వపదం మాటేమి అంటే ఆ మార్గం ఒక్క శరీరానికి మాత్రమే అన్వయించేది కాదు. అది ఆలోచనలో, ఆవేశంలో కూడా కలిసి వచ్చేమ. అప్పుడు సాధారణ వ్యక్తి అసాధారణుడు, అతీతుడు అవుతాడు. అంతేగాని శరీర ప్రవృత్తిలో నాకు విజయం, సెక్స్ ప్రవృత్తిలో అంతా యథాతథంగా హృదయంగతం, మేధాగతమైంది, అది నా వారసత్వం అంటే అది విశిష్టమైన ఆధ్యాత్మిక విజయం కాదు, కేవలం శరీర ధర్మంలో లోపం, నపుంసకత్వం అని సమాధానం. అందువల్ల ఈ నవలలోని సుందరమూర్తి ప్రవర్తనలో, ఆలోచనలో, ఆవేశంలో, కోపంలో పాఠకులకు ఈ హెచ్చరిక చెయ్యక తప్పదు. ఈ మేధాగతమైన సెక్స్ సాధన కాదు. దీనికే డిహెచ్ లారెన్స్ సెక్స్ ఇన్ ది హెడ్ అని ఏవగించుకుని సుందరమూర్తి నపుంసకత్వం నవలలో బాగానే రుజువు. అది పాఠకుడు, విమర్శకుడు స్వయంగా చేసుకోదగిన నిర్ణయంగా. కథానాయిక వసంత పూర్వ చరిత్ర వల్ల ఆమెలో సెక్స్ అంటే భయం, సంకోచము ఏర్పడి ఉండటం వల్ల నవలలో చాలా సహజంగా చిత్రించబడ్డవి. ఆమె హృదయంలో సుందరమూర్తి పట్ల స్నేహము, విశ్వాసం, సంబంధం అవరాధాన్ని తొలగించటంలో కలుగు. శారీరక అనుభవానికి ఉన్ముఖురాలు, కానీ సుందరమూర్తి హృదయోద్వేగం, పుస్తక పరిజ్ఞానం, ఆలోచన అన్నీ కలిపినా అతడు చిన్నవరకు మాట దక్కించుకోలేకపోతే కారణం మేధా హృదయం కలిసి ఏదైనా అవరోధాన్ని తొలగించదేమో కానీ శరీరానికి లేని ప్రవృత్తిని కలిగించలేవుగా. సుందరమూర్తి వైఫల్యాన్ని గురించి రచయిత వ్యాఖ్యానం ఏమిటా సత్యం? సురత సంస్పర్శ లేని స్త్రీ పురుష స్నేహం అసహజం కాదని,
అధర్మం కూడా కాదని తనకు తోస్తుంది. అధర్మం అంటే అని అర్థం సృష్టి ధర్మమే, లయము ధర్మమే. కానీ మానవ జీవితంలో గీటురాయి స్థితి ఏ ప్రవర్తన స్థితికి అనుకూలమో అది ధర్మం. ఒక వ్యక్తిలో నైసర్గికమైన నపుంసకత్వం కనిపిస్తే దాని ధర్మం కాదని ఎందుకనాలి? పుట్టు గుడ్డివాడు మానవుడు కాడా? ఈ దృష్ట్యా రచయితపై వ్యాఖ్య సమంజసంగా నపుంసకత్వంలో సిగ్గుపడాల్సింది, కించపడాల్సింది ఏమి? ఈ ఇతివృత్తాన్ని జీన్ పాల్ సార్త్రే తన ఇంటిమసి అనే కథలో చక్కగా ప్రస్తావి. ఈ నవల కూడా నపుంసకత్వాన్ని గురించి వ్యక్తి ధర్మంగా చిత్రించి ఉంటే ఎవరు కాదంటారు. అలా కాకుండా నపుంసకత్వాన్ని నిస్సంగత్వంగా, నిర్మోహత్వంగా రూపించే ప్రయత్నం మనంగా సాగటం వల్ల ఈ రచన అస్తవ్యస్తంగా, కలగాపులగంగా తయారై ఈ వారం రోజులు నిరంతరాయ కామస్పర్శతో తన శీలం కానీ అతని శీలం కానీ చెడిపోలేదని అసంభవం అంటారు. నిజానికి జరిగింది అదే సత్యం. వాడు చేసిన సాధన లభించిన. ఇక్కడ శీలం ప్రస్తావన కొత్తపట్నం వెళ్ళటానికి ఏముంది? శీలం ప్రస్తావన నిర్ణయించుకోవడంలో వెళ్ళకముందే ఉండాలి. వెళ్ళిన తర్వాత పుంస్త్వం ఎన్నట్లా లేనట్లా అని పరివేగాన్ని కూర్చిన ప్రశ్న. అక్కడ సుందరం వసంత చేసిన సాధనేము? ఎంత సాత్వికుడు సముద్ర స్నానం చేస్తూ అలల తాకిడికి దాకు నడిపోయి నగ్నంగా తంటాలు పడుతుంటే ఆ సముద్రం కవిత్వం కానీ తాను పురుషుడిగా భ్రమింప చెయ్యాలనే ప్రయత్నమే. పైగా వసంతకి అలా అనుకున్నట్టు చూపించడం రచనలో ప్రచారమైనలో. పోనీ సుందరం ఒక్క వసంత పట్ల శారీరకంగా ప్రముఖుడై విముఖుడైనంత మాత్ర నపుంసకుడు రుజువ అని ప్రశ్నించుకున్న నవల ముగింపులో రచయిత సూచించదలుచుకుంద ఏమిటో స్పష్టత లేదు. కథ ముగింపు బట్టి అతని మరదలు అతను వివాహం చేసుకోవాలన్న నిర్ణయం చేసుకున్న వాళ్ళు కొత్తపట్నం నుంచి అతను తిరిగి వచ్చిన రాత్రి పక్కకు పడుకుంటే అతనికి ముచ్చెమటలు పోసాయి. గుండె దడ కుట్టుకుంటూ ఏం జరిగిందో స్పష్టంగా. మన సుందరం నడుపుతకుడు కాడు, జితేంద్రుడి అయితే అతను మరదన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఎందుకు? సంజసించగా అన్నమంతా పట్టి చూడాలా? నపుంసకుడైనప్పుడు చిట్టి స్వయంవరాన్ని భావబలం అతని చర్మం కాదా? రచయిత తర్వాత కథ వ్రాయలేదు, బహుశా రాస్తారేమో. 17/1/25 ఈయన కపిల కాశీపతి గారిని బుద్ధిజీవి అంటారు. ఆర్ఎస్ఎస్ సభల్లో లేదా వాళ్ళ మీటింగులో ఆయన బౌద్ధిక్ అని ధర్మ విషయాలు ప్రస్తావించడానికి పిలుస్తారు. ఉయ్యూరు కూడా 2-3 సార్లు వచ్చాను, నేను చూశాను. తమసోమ పి గోపాల నాయుడు గారి నవల తమసోమ సుమారు శతాబ్దం క్రితం తెలుగుదేశంలో నాటి సంస్కరణ ఉద్యమానికి అనుబంధంగా స్వేచ్ఛా ప్రేమ సిద్ధాంతానికి ప్రచారం జరిగి తెలుగు సాహిత్యంలో చలం దానికి ప్రతినిధిగా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సత్యనారాయణ గారి నవల చెలియలి కట్టలోని రంగారావు కూడా ఆ సిద్ధాంతంతో ప్రతినిధిగా రూపొందించినవాడు. ఈ నవలలో ఆనాటి ఉద్యమం కొందరు యువతీ యువకుల జీవితాల మీద చూపిన ప్రభావాన్ని చిత్రీకరించారు. స్థల నిర్దేశం కాకినాడ చేశారు, కానీ కాల నిర్దేశం లేదు. చెయ్యకపోయినా ఈ నవల్లో పాత్రలు శతాబ్దం వెనక వాళ్ళే కానీ ఇవాళ వాళ్ళు కాదని వాళ్ళ హావభావాలు ప్రవర్తన బట్టి మనం చెప్పచ్చు. కనుక ఉదాహరణకు డిగ్రీ చదివిన తర్వాత యువతి గుడివాడ నుండి కాకినాడ వెళ్ళడానికి వాళ్ళ బాబా ఒంటరిగా ఎలా వెళ్తావమ్మా, నేను రావాలనుకున్నా 2-3 రోజులు పడుతుండు అంటూ ఒంటరిగా పంపడమే సాహసం అన్నట్టు మాట్లాడ. కాకినాడకు రాకుండా గుడివాళ్ళు అనే అమ్మాయి ఎలాగైనా ముంచేస్తే
ఆమె స్వేచ్ఛాప్రేమ సహజంగా సంబంధం వదులుకుంటుందని అమాయకంగా ఏవో తంటాడు పడతాడు తండ్రి బ్రహ్మ. ఈయన రిటైర్డ్ పోలీసు ఉద్యోగి. ఈయన పాత్ర కూడా అర్ధ శతాబ్ది వెనక, ఈనాటిది కాదు. ఈ స్వేచ్ఛా ప్రేమ సిద్ధాంతానికి బలైపోయిన లలిత ఆమె మెలికోని చూస్తేను స్మరణలు కాలంలో వచ్చిన మార్పు కనిపిస్తుంది. ఈనాడు ఒక మెలికో అలా అమాయకత్వంగా గర్భవతి కావడం కానీ అయిన తర్వాత ఆ కథానాయకుడి దగ్గరికి నేను గర్భంగా ఉన్నాను అని ఒక ఒంటరిగా ఉండడం చాలా కష్టం వంటి డైలాగులు చెప్పడం కానీ మనం ఊహించలే. కానీ అర్ధ శతాబ్ది కిందటి వ్యక్తుల చిత్రణలు ఇందులో ఉదాహరత్వం మనకు తోచ. అలాంటి ఫోటోల్లో ఆ కట్టుకు బొట్టుకు చూస్తే మనకు కలిగే భావన అలాంటి. ఈ నవలలోని పాత్ర పట్ల కూడా కలుగు. ఇది నవల విశిష్టత. ఇది ఈ నవల వ్యవహారాల్లో వైఖరిలో కాలం తెచ్చిన మార్పులు సున్నితంగా ఎన్నిటినో చూపిస్తుంది. కానీ రచయిత దీన్ని చారిత్రాత్మకమైన నవల కంటే ఒక సిద్ధాంతం, వివాహ వ్యవస్థకు త్రోసిరాజనే సిద్ధాంతం సమాజంలో ఆచరణాత్మకంగా ఎలా వైఫల్యాన్ని పొందుతుందో నిరూపించే ఉద్దేశ్యమే ప్రధానమైన రచనగా రూపొందించి దర్శనడు. అలా చెయ్యడానికి నవలలో తగిన ఉపపత్తిని సమకూర్చుకోలేకపోయి నాస్తికవాదంతో ప్రారంభించిన దానికి వివాహ వ్యవస్థను నిరాకరించడానికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టు చెప్పారు. నిజానికి రెండింటికి ఏం లేదు. నాస్తికవాదులు సామాజిక నీతిని వ్యవస్థలను తిరస్కరించక్కర్లేదు. నాస్తికవాదులు చైతన్య వ్యవస్థను ఫలానా విధంగా నిలబెట్టే మార్గము లేదు. దైవ భీతి పోగానే మనసుకి కళ్ళెం నీతి మార్గం తప్పి ఏ డొంకలోనూ మనిషి పడతాడని అభిప్రాయం కూడా అర్ధ శతాబ్ది పూర్వం నాటి అన్ని రంగాలలో అథారిటీ అనేది తలక్రిందులు అవుతున్నప్పుడు వ్యక్తి సమాజం కొత్త ప్రమాణాల వైపు విలువల వైపు మొగ్గు చూపుతూ అన్వేషణ సాగిస్తున్న స్వేచ్ఛా ప్రేమ సిద్ధాంతం లాంటి అతివాద ధోరణి పొడచూపి మాయం కావడం సహజమే. ఈ అతివాద ధోరణుల కాదనడాన్ని మార్పునే కాదనబోవడం గడియారాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నమే. ఈ నవలలో విశిష్టత ఉన్నదంటే ఒక చారిత్రాత్మకమైన నవలగానే ఉంది తప్ప తాత్వికమైన నవలగా, సామాజిక నవలగా మాత్రం కాదు అని ఆంధ్రపత్రికలో పడింది. 9/2/70. ఇవాళ ఇంకొకటి దాంపత్యం. వేదాంతం సుబ్రహ్మణ్యం గారి నవల. ఈ నవల ఇతివృత్తం దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు, రకరకాల దాంపత్యాల గురించి చర్చించడం అనువుగా నవల నిర్మాణం కొత్త పద్ధతిలో ఎత్తుగడ రాజా అనే వ్యక్తి రాణి అనే యువతిని పెళ్లి చేసుకోవాలంటూ దాంపత్యంలో ఎదురయ్యే సమస్యల విషయమై ఆమెకు వ్రాసిన ఉత్తరాలలో 9 దాంపత్య గాథలు చర్చకు వస్తాయి. రాజా రచయిత కావడం వల్ల అతని సన్నిహితుల జీవితాన్ని జాగ్రత్తగా గమనించడం వల్ల అలా తమ ప్రేమించిన రాణి ఇవన్నీ నిర్ణయం ఆమెకే వదిలేస్తూ ఒక సుదీర్ఘ లేఖ రాసి ఈ నవల రూపంలో వ్రాసినట్టు సరిపెట్టుకో. రచయిత వేసిన మౌలికమైన ప్రశ్న మనుష్యుడి జీవిత ధ్యేయం. కాపురంలో కాంతి హర్మ్యం నిర్మించుకోవడం, దానికోసం వివాహం చేసుకుంటాడు, సంసారం చక్కబెడతాడు. కానీ దానివల్ల సౌక్తి లభిస్తుందా? వనంలో కనిచిన 9 గాథల్లో పర్యవసానం శాంతి లభించకపోవడం. అందుకే చివరదాకా రాణీలు పెళ్లి చేసుకున్నారు లేదా రాజారాణి ఈ నవల ద్వారా తెలియదు. మొదటి కథ